హాయ్ అండి. నేను మీ స్మైలీ లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మరొక వీడియోతో నేను ఈరోజైతే మీ ముందుకు వచ్చానమాట. ఈరోజైతే నేను ఈవినింగ్ టైము బియ్యపిండి బోండాలు అయితే చేస్తున్నాను. సో ఇప్పుడే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో బియ్యపిండి అండ్ కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. అండ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అండ్ సోడా వేసుకున్నాను. సో మొత్తం ఇప్పుడే మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. అయితే మొన్న ఇది వడలు చేసామన్నమాట ఆయిల్. సో ఇంకా అదే ఉన్నది. ఇంకా దీన్ని కర్రీస్కి అలా యూజ్ చేయలేము కదా. సో అందుకని ఇంక ఇలా బోండాలు వడలకి అయితే మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చిన్నగా ఇంకా బియ్యపిండి బోండాలు అయితే వేస్తున్నాను. సో ఇప్పుడైతే వేస్తున్నాను. నాకు ఆయిల్ దగ్గర అసలు చాలా భయం, అందుకే కొంచెం మెల్లమెల్లగా వేస్తున్నాను. డైలీ ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, కాబట్టి మనకి వీలైనంత వరకు ఏదో ఒకటి చేసుకొని తింటాం. సో మొత్తం అయితే గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా. అయితే ఇందులోకి నేను కారం అయితే బాగుంటుంది, టమాటా కారం, కానీ నేను అదేం ప్రిపేర్ చేయలేదు ఇంకా. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్లోకి నేను శనగింజల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అదే ఉంది, ఇంకా దాన్ని యాడ్ చేసుకొని తినటమే అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి చేసుకున్నవి నేనైతే గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఉంది వేస్తున్నాను అనమాట. సో మీరు కూడా రండి ఫ్రెండ్స్, వేడివేడిగా బియ్యపిండి బొండాలు చేస్తున్నాను, తిందురండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్లో. సో మొత్తం అయితే ప్రిపేర్ అయ్యి గిన్నెలోకి తీసేసుకున్నాను. సో వేడివేడిగా బియ్యపిండి బోండాలు రెడీ అనమాట. సో రండి గాయ్స్, అందరూ తిందురు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.